దేవుని గొప్పదైన మాటలను, మన నిమిత్తం మన బ్రతుకు నిమిత్తం రాయించిన గొప్పదైన సంగతులను మనం చదివి పరిశీలన చేయకముందుగా దేవుని సహాయార్థమై మనం ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు తండ్రి నీకు కృపలో దయలో మమ్మల్ని అందరినీ కాపాడి తండ్రి, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధానంలో చక్కగా ఈ విధంగా చేరుకున్నట్టుకు నీ ఉన్నతమైన గొప్పదైన సంగతులన్నీ మేము చదివి పరిశీలన చేయడానికి ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి ఆత్మ సంబంధమైన పద్యములతో నిండు పాడి కొనియాడి కీర్తించడానికి ఇచ్చిన ధన్యతన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. చెప్పబోతున్న నన్ను నీ అందు మరుగు చేసుకొని మా జీవితాలకు అవసరమో మాట్లాడించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనలందరినీ ఈ విధంగా దేవాది దేవుడు ఇక్కడ చేసినందుకు మొదటగా ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇక్కడ చేరిన మీ అందరికీ దేవుని కుమారుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మనమందరం ఈ విధంగా ఇలా చేరుకోవడం ఇది మన శక్తి కాదు, మన బలము కాదు. దేవుడు మనందరి పట్ల చూపించిన ఉచిత కృప మాత్రం మనం ఎరిగి, మనం ఎంత మాత్రం ఉప్పొంగక దేవుడు కోరుకున్న విధంగా మనం అందరం ముందు కొనసాగుదామండి. ప్రియమైన వారలారా, దేవుని కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలు అను 2 రోజులు ఈ కూడికలకు మనమందరం వచ్చాము. నిన్నటి దినాన్ని కూడా చాలా సంగతులు దైవ సేవకుల ద్వారా చాలా విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ 2వ రోజు కూడా మొదటి వర్తమానంగా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. మీ కూడికలు ఏర్పాటు చేయకముందు 9 అంశాలను మేము ఇవ్వడం జరిగింది అందరికీ వాట్సాప్ ద్వారా. అలా చివరి అంశం ఏమైందంటే కుటుంబ క్షేమాభివృద్ధి అలాగే సంఘ క్షేమాభివృద్ధి అనే ఒక అంశంతో ఈరోజు మీ ముందు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. నేను ఏ పరిధులు అయితే నేర్చుకున్నానో అవి మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, మనకందరికీ తెలుసు, నిన్నటి నుంచి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మనము మాట్లాడుతున్నాము. దాన్ని పరిశీలన చేస్తూ మనం అందరం ముందు కొనసాగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం మాట్లాడుతూనే ఉన్నాము. భూమి మీద ఉన్న కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబం మనం ఆలోచన చేస్తున్నాము. చాలామంది దైవసేవకుల ద్వారా ఈ సంగతులను మనము విన్నాము. ప్రేమైన వల్ల కొన్ని సంగతులు మనం ఈరోజు కూడా మనకున్న పరిధిలో వాక్య పరిధికి లోబడి మనం మాట్లాడుకుందాం. ప్రేమైన వల్ల పరలోకం మీద ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలబడుచున్నదో అని రాయబడింది. ప్రేమైన వల్ల ప్రారంభంలో అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉండాలంటే, ఏ తండ్రి నామం బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం ఏ విధంగా అంటే ఆ పరలోకమందున్న కుటుంబాన్ని అనుసరిస్తే నడవాలని రాయబడింది. ప్రేమైన వాళ్ళ భూమి మీద ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడాలని ఆ కుటుంబము ఉందో ఆ కుటుంబము ఏ కుటుంబంతో పోల్చుకోవాలి? ఆ కుటుంబము ఎక్కడంటే పరలోకమున్న కుటుంబానికి అనుసంధానం చేసుకొని అక్కడ వచ్చే గైడ్లైన్స్ అన్నీ, అక్కడ వచ్చే సూచనల ప్రకారము ఆ కుటుంబాన్ని మనం అనుసరించి నడవాలి. ప్రేమైన వాళ్ళ ఎందుకంటే ఈ లోకం వదిలిన తర్వాత మనం ఎక్కడికి చేరాలి? ఆ కుటుంబంతో మనము మమేకమైపోవాలి. ప్రేమైన వాళ్ళ ఆ కుటుంబంతో మనము శాశ్వతంగా దేవుడున్నంత కాలము మనం అక్కడ చేరుకోవాలి. అదే అంటున్నాడు పౌలు భక్తుడు, పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రి నామమును బట్టి పిలువబడుచున్నదో అంటున్నాడంటే ఆలోచన చేయాలి. ప్రేమైన వాళ్ళ మనం ఆలోచించాలి. అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడాలి. ప్రేమైన వాళ్ళ ఆ పిలువబడుతున్న ఆ కుటుంబము దేవుని కుటుంబానికి, పరలోకంలో ఉన్న కుటుంబానికి అనుసంధానము కలిగి అదిగో అనుసరిస్తూ ముందుకు నడవాలన్నది దేవుని ఆలోచన, దేవుని కోరిక అయింది. ప్రియమైన వారు దేవునికి అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు అక్కడ.
అలా భూమి మీద ఉన్న కుటుంబాలు అన్ని దేవుని కుటుంబం, తండ్రి నామం బట్టి కుటుంబం అని పిలువబడుతున్నాయంటే, అమ్మ పిలువబడుతున్నాయా? పిలువబడుతున్నాయంటే అన్ని కుటుంబాలు పిలువబడడం లేదు. ఒక ప్రొసీజర్ ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అదిగో అంగీకరించిన ప్రతి కుటుంబం అది దేవుని కుటుంబంగా పిలువబడే అవకాశం ఉంటుంది ప్రియమైన వారు. అంటే క్రీస్తుని అంగీకరించిన యొక్క కుటుంబాలన్నీ ఏ విధంగా ఉండాలంటే పరలోకపు కుటుంబాన్ని అనుసరిస్తూ నడవాలి ప్రియమైన వారు. అంటే పరలోకంలో ఉన్న దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలి అనే సంగతి ప్రియమైన వారు. అలా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, తండ్రి నామం బట్టి పెడుతున్న ప్రతి కుటుంబం కాక ఇంకా కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రియమైన వారు. ఆ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబంలో ఉన్న సంగతిని మనం కూడా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అంటే మన ముందున్న చాలామంది సేవకులు కూడా చాలా సంగతులు చెప్పాడు ప్రేమ, నిన్నటి నుంచే చెప్తూనే ఉన్నారు. రాత్రి కాల సమయం వరకు మనం విన్నాం, జాగ్రత్తగా విన్నాం. కానీ ఈరోజు కొన్ని సంగతులు మనం కుటుంబ క్షేమాభివృద్ధి కలగాలి. మన కుటుంబము క్షేమాభివృద్ధి, మన కుటుంబము క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది ప్రియమైన వారా? మామూలుగా దేవుని కుటుంబము ఉంది భూమి మీద, మామూలు కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రేమ. అంటే ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఒకవేళ సాధారణంగా అంటే మనం ఆలోచించగలిగితే చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తున్నాడు. అక్కడ ఒక ఉపమానంగా చెప్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఉన్న వారికి ఒక చక్కని విషయం చెప్తున్నాడు ప్రేమ. మనం ఆలోచించేద్దాం. ఒకని కలిమి విస్తరించటం వలన వాని జీవనకు మూలము కాదని చెబుతూ 17వ వచనం చూద్దాం ప్రేమ. 16వ వచనం కూడా చదువుదాం ఒక ధనవంతుని గురించి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు ఆ పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ ఉపమానం, అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, ఒక ధనవంతుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఏ తండ్రి నామమును బట్టి భూమి మీద కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం ఇలా ఆలోచించేకి అవకాశం లేదు ప్రియమైన వాళ్ళు. ఆలోచించేకి అవకాశం లేదు. అంటే ఆలోచించడానికి అవకాశం ఎందుకంటే పరలోకపు ఉన్న కుటుంబానికి అనుసరిస్తూ నడుస్తున్న కుటుంబం ప్రియమైన. కానీ ఈ ధనవంతుడి విషయంలో ఒక ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆలోచించే గొప్పగా ఉంటుంది ప్రియమైన వల్ల. నేను ఆలోచించాను రాత్రిగారి సమయంలో అన్నగారితో మాట్లాడినప్పుడు ఈ విషయం డిస్కస్ ఇలాగే ఉంటుంది. ఇల్లు అయింది గొప్పగా ఒక అంతఃపురంలాగా ఏదో మహల్గానో ఉంటుంది. ఇలా ఊరి బయట ఉంటుంది. ఊరి బయట ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇల్లు. ఇక్కడ ఒక మంచం వేసుకొని ఇట్లా పండుకొని ఆలోచిస్తుంటాడేమన్న ఆలోచన కలిగి చెప్పాను ప్రియమైన. అంటే అలా ఆలోచిస్తున్నాడు ఆయన. అలా ఆలోచించి దండిగా ధాన్యం అంతా పండింది, కొట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కట్టించి దాంట్లో ధాన్యాన్ని అంతా సమకూర్చి బాగా ఇంకా సంపాదించుకోవాలని ఆశ కలిగి ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలా ఆలోచిస్తున్నట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది ప్రియమైన. అంటే ఆయన ఆలోచిస్తూ ఏం చెప్పాడమ్మా కింద వచ్చిన, నా ప్రాణమా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని చెప్తున్నాడు ప్రియమైన వారు తన ప్రాణంతో. అంటే తన భూమి మీద బ్రతికినంత వరకు మళ్ళీ ఇప్పుడున్న ఆస్తి మళ్ళీ సంపాదించాల్సిన అవసరం లేదు ప్రియమైన వారు. తన ప్రాణంతో ఇలా చెప్పుకుంటున్నాడు. అంటే మనం ఆలోచించాలి. అంటే తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నప్పుడు ఎవరంటారు వెంటనే? ఎవరంటారు ఈ మాట? ఆయన ఆలోచించాడో లేదో ఎవరంటారు? ఒక్కసారి చెప్పండి. దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎవరంటారేమో? ఇలా ఆలోచన కలిగిన వెంటనే దేవుడు
నువ్వు ఇంత సంపాదించావు, కొట్లు ఇంకా ఎక్కువ కట్టుకోవాలి, మనకైతే కోల్డ్ స్టోరేజ్లు అంటారు, అలా ఇంకా ఎక్కువ కట్టుకొని దాంట్లో సమకూర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ మాట మనకందరికీ ఏమనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ? భూమి మీద ఏ తండ్రి నామమును బట్టి కుటుంబం అని పిలువబడాలని మనం కోరుకున్నామో, ఆ తండ్రి నామం బట్టి పిలువబడుతున్న మన కుటుంబాలన్నీ పరలోకపు కుటుంబానికి అనుసంధానముగా ఆయనను అనుసరిస్తూ నడవాల్సిన మనము కూడా ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాటలు భూమి మీద ఉన్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి, ఇలా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి ప్రేమ. ఆలోచించేద్దాం ప్రేమ. అంటే ఇలా భూమి మీద ఉన్న ఈ కుటుంబము ఏ విధంగా ఆలోచిస్తుందంటే, తన శరీర ప్రకారంగా భూమి మీద బ్రతికినన్న అన్ని రోజులు ఏ విధంగా అంటే సుఖాన్ని అనుభవించాలని, సంతోషాన్ని అనుభవించాలని అలా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రేమన. వెంటనే దేవుడు ఏంట్రా నీ ప్రాణం అడిగితే ఇప్పుడు సంపాదించినంత ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి నువ్వు ఆలోచించండి ప్రేమ. అలా భూమి మీద ఏ తండ్రి నామమును బట్టి పిలువబడుతున్న ఒక కుటుంబం చూద్దాం. ఆ కుటుంబం ఎలా ఆ తండ్రి పరలోకపు తండ్రి యొక్క కుటుంబాన్ని అనుసరించి నడవాలన్న కుటుంబాన్ని ఒకసారి మనము దేవుడు చాలా కుటుంబాలు మనకు మాదిరిగా చూపించాడు ప్రేమన వార. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ప్రేమన వార. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరమ్మాయిలు? ఒక పౌలు గురించి, ఒక దైవ సేవకుని గురించి, ఒక సేవకుని గురించి వీళ్ళేమి ఆలోచిస్తున్నారు? వాళ్ళ ప్రాణాన్ని సైతము తెగించడానికి సిద్ధపడిన వారిగా కనపడుతున్నారు ప్రేమైన వాళ్ళ. లోక సంబంధంగా ఉన్న ఒక ధనవంతుని కుటుంబం చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన సంతోషం కోసం చూసుకున్నాడు, సుఖం కోసం చూసుకున్నాడు. కానీ పరలోకంలో ఉన్న కుటుంబానికి అనుసంధానంగా బ్రతకడానికి, ఆ దేవుని కుటుంబంగా పిలబడాలని కోరుకోవడానికి పిలబడుతున్న ఈ అకుల్ల ప్రిస్కుల యొక్క కుటుంబం చూడండి ప్రేమైన వాళ్ళు ఏ విధంగా కనపడుతుందంటమ్మా. పౌలు కొరకు ఏమి ఇవ్వాలంట? తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటే ఆలోచన చేయాలి ప్రేమైన వాళ్ళు. మనం ఆలోచన చేయాలి అంతేనమ్మా. ఇంకా ఏ విధంగా ఉందని చెప్తున్నాడు? మరియు అని చెప్పాడు చూడండి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అక్కయ్యలో ఉన్న అక్కడ మాత్రమే కాదు ప్రేమల, అన్యజనుల సంఘములంతటికి ఎవరి గురించి తెలుసంట? అకుల్లా ప్రిస్కుల గురించి తెలుసు. అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఆ పరలోకపు యొక్క కుటుంబానికి ఈ భూమి మీద కుటుంబంగా ఈ కుటుంబము అనుసంధానం కలిగి అనుసరిస్తూ నడుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. అంటే ప్రతి కుటుంబం అంటే దేవుని నామమును బట్టి ఇప్పుడు పడుతున్న కుటుంబంగా అకుల్ల యొక్క ప్రిస్కుల కుటుంబం కనపడడం లేదా మనకు? ఆ కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం ప్రియమైన వాళ్ళ? మనం ఆ కుటుంబం గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాం అంటే ఆ కుటుంబం మనకు మాదిరిగా మనం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఒక దైవ సేవకుని విషయంలో వాళ్ళ ప్రాణాల్లో అడ్డు పెట్టి కూడా ఆయన చేస్తున్న సువార్తను ముందు కొనసాగించడానికి వారు అకుల్ల ప్రిస్కుల్ల ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. అనేక సంఘాలు కృతజ్ఞత కలిగి ఉన్నారంటే అనేక సంఘాలకు వాళ్ళు ఎంత సహాయం చేసి ఉంటారో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. దేవుని సువార్త ప్రబలడానికి, దేవుని వాక్యము అన్యజనులలో ప్రకటింపబడడానికి ప్రతి సంఘానికి వీళ్ళ యొక్క అవసరం ఉందన్న సంగతి ఇప్పుడు మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ, మనకు కనబడుతుంది. ఇక్కడ చేరిన మనందరి కుటుంబాలు సంఘానికి మన కుటుంబాలు ఉపయోగపడుతున్నాయా? సంఘానికి, సంఘ సేవకుడికి సువార్తను పంపించడానికి మన కుటుంబాలు ఎంత ఉపయోగపడుతున్నాయి?
మనము కష్టపడి మన కష్టార్జితంలో ఇవ్వడానికి మనం ఎంత మాత్రం ఉత్సాహం చూపిస్తున్నామో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. మన కుటుంబాలకు భూమి మీద ఏ తండ్రి నామమును బట్టి కుటుంబంగా పిలువబడాలని మనం కోరుకుంటున్నామో ఆ కుటుంబానికి మనం ఏ విధంగా ఉండాలి ప్రేమ? ఒక కుటుంబం చూపించాడు. ఏ కుటుంబం చూపించాడు? అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం ప్రేమైన వాళ్ళ. ఆ కుటుంబము నుంచి మనం చాలా నేర్చుకునేది ఉందన్న సంగతి మనకు మాదిరి కలగడానికి దేవుడి మాటలు రాయించాడు ప్రేమైన వాళ్ళ. అలాగే ఇంకొక కుటుంబం ఉంది ప్రేమైన వాళ్ళ. ఒకసారి చూద్దామా? ప్రారంభంలో మొదటి సంఘము ఏర్పడినప్పుడే ప్రేమైన వాళ్ళ అందరూ తమకు స్థిరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు ప్రేమైన వాళ్ళ. అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళల్లో ఒక జంట ప్రేమైన వాళ్ళ దేవుని కుటుంబంలోకి ఎంటర్ అయిపోయింది ప్రేమైన వాళ్ళ. కానీ వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలుసా? మనకందరికీ తెలుసు. మీరు చెప్పగలుగుతారు, మీరు చదవగలుగుతారు. ఎవరు బ్రో? అదిగో అననీయ సప్పీరా ప్రేమ. వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు అమ్మిన దాంట్లో కొంచెము దాచుకున్నారు ప్రేమ. ఎలాంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నారు? భూమి మీద ఏ తండ్రి నామమును బట్టి కుటుంబంగా పిలవబడాల్సిన ఆ కుటుంబము ఆ పరలోకపు తండ్రితో అనుసరించి నడవాల్సిన యొక్క కుటుంబంగా ఉన్న కుటుంబము ఏమైపోయింది? అందరూ తీసుకొని వచ్చారు ప్రేమలో. అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు? మాకు ప్రభు వస్తాడు, ఇంకెందుకు మాకు అవసరం? అపోస్తులే చూసుకుంటారు. సంఘమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, సంఘమే మమ్మల్ని పోషిస్తుంది. ఇంకా మాకెందుకు అనుకున్న ఆ తరుణంలో అంత ప్రబలంగా ముందుకు పోతున్న సంఘము సువార్త వ్యాప్తికి జరుగుతున్న సమయంలో అననీయ సప్పిరాలు ఒక చిన్న పొరపాటు చేశారు ప్రేమరా. ఎవరిని మోసం చేశారమ్మా? పరిశుద్ధాత్మను మోసం చేశారు. ఎలాంటి స్థితి వచ్చేసిందంట? ఎలాంటి స్థితి వచ్చేసింది? మరణం వచ్చేసింది ప్రియమైన వాళ్ళ. మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూస్తే మనం ఏం ఇవ్వాలి? భయం కలగాలి. మనము కూడా పరిశుద్ధాత్మను మనము మోసము చేస్తున్నామేమో. ఒకవేళ చేస్తే మన కూడా ఏం కలుగుతుందమ్మా? మరణము కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. మనకు మరణం కలుగుతుంది. ఆలోచన చేయండి ప్రేమ. అంటే అననీయ సప్పిరాను అకుల్లా ప్రిస్కాలను చూస్తే ఎవరు ఎలా ఉన్నారు? వీళ్ళు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రియమైన. కానీ అననీయ సప్పిరాలో ఏం పడింది? వాళ్ళల్లో కొంచెం స్వార్థం ఏర్పడింది ప్రియమైన. పరలోకపు కుటుంబానికి అనుసరించి నడవాలని నిర్ణయించుకొని సంఘములో ప్రవేశించారు ప్రియమైన వాళ్ళ. కానీ ఏమైంది? దెబ్బతినిపోయారు. ఆలోచన విధానంలో మార్పు రాలేకపోయింది. భర్త తర్వాత భార్య ఒకే విధంగా ఆలోచించారు, ఒకే అబద్ధాన్ని చెప్పేశారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి వాళ్ళకి ఏమైందంటమ్మా? మరణము కలిగింది ప్రియమైన వాళ్ళ. మరణము కలిగింది. ఇవన్నీ దేవుడు మనకెందుకు రాయించాడంటే ఇవన్నీ మనకు దేవుడు ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి కలగడానికి ప్రేమైన వాళ్ళరా. మనకు బుద్ధి కలగడానికి ప్రేమైన వాళ్ళ. ఇంకొన్ని కుటుంబాలు మనం చూద్దాం ప్రేమ. కుటుంబ క్షేమాభివృద్ధి అంటే ఏంటో మనం ఆలోచన చేద్దాం ప్రేమ. కుటుంబము భూమి మీద అంటే క్షేమాభివృద్ధి అంటే ఏంటమ్మా అర్థము? క్షేమాభివృద్ధి అంటే అర్థము మంచి ఎదుగుదల ప్రేమ. క్షేమాభివృద్ధి అంటే మంచి ఎదుగుదల. అంటే భూమి మీద మన కుటుంబాలు ఎదగదాలంటే ఏంటంటే ఆర్థికంగానా ఆత్మీయంగా ఎదగాలి ప్రేమ. దేవునిలో ఎదగాలి ప్రేమ. అలా ఒక కుటుంబము వెంటనే చూద్దాం ప్రేమ. అపోస్తల కార్యం పౌలు శీలలు బంధించబడినప్పుడు ప్రేమన వల్ల చెరసాలలో వేయబడినప్పుడు, అక్కడ భూకంపం కలిగినప్పుడు, అక్కడ చెరసాల నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రేమన వల్ల ఎక్కడమ్మా? మీరందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాం. 16వ అధ్యాయము 30 వచనం నుంచి చదువుకుందాం ప్రేమన వాళ్ళ. 30 వచనం నుంచి ఎవరిని వెలుపలికి తీసుకొని వచ్చారమ్మా? పౌలు శీలను వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. ఏంటి? ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఎప్పుడు? పగులా?
మనం అర్ధరాత్రి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఒకేసారి దేవుని సువార్తను, యేసుక్రీస్తు యొక్క మాటలు మీ విన్నాము, వెంటనే బాప్తిసం తీసుకునే వాళ్ళు చేయొద్దండి. ఇది కాదా కుటుంబ క్షేమాభివృద్ధి? కాదా ఇది దేవుని పరలోకపు ఉన్న కుటుంబానికి అనుసంధానంగా ఆయన పరలోక కుటుంబాన్ని అనుసరించి నడవాలని ఒక నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకున్న కుటుంబం కాదా మనకు కనబడడం లేదా ప్రియమైన వారు? ఒక నిర్ణయం మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్న మనకు అర్థం కాలేదా ప్రేమ? ఏంటి వెంటనే ఎంతసేపు చెప్పింటాడమ్మా పౌలు? ఒకసారి మీరు ఆలోచించండి, మనకున్న బుర్రతో బట్టి ఎంతసేపు చెప్పింటాడు? ఒక గంట పాటు చెప్పింటాడా? వాళ్ళ గాయాలు కడిగేశారు. అప్పుడు రాత్రి అర్ధరాత్రి ఏంటదా? అర్ధరాత్రి అంటే అవన్నీ ఆ ప్రాసెస్ అంతా జరిగే వాళ్ళకి ఎప్పుడైపోయిందంటే అర్ధరాత్రి అయిపోయింది. అంటే కొన్ని గంటల్లోనే వారి యొక్క జీవితాలు ఏమైపోయాయంట? చేంజ్ అయిపోయిపోయాడు. ఎలాగో పరలోక కుటుంబానికి మేము కూడా భూమి మీద మేము కూడా దేవుని కుటుంబంగా పిలబడాలని ఆశ కలిగి నిరీక్షణ కలిగిన వారిగా కనపడడం లేదా ప్రియమైన వారు? అంటే ఈ చెరసాల నాయకుని యొక్క కుటుంబం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ప్రియమైన వారు? అయ్యో మనకన్నా వాళ్ళు ఏ విధంగా కనపడుతున్నారు? చాలా బెటర్గా కనపడుతున్నారు ప్రియమైన వారు. కొన్ని సంవత్సరాలు మనం మందిరానికి వస్తున్నాం ప్రేమ, మనము మన కుటుంబంతో వస్తున్నాం, కానీ మనలో ఇలాంటి విశ్వాసం కలగలేదు ప్రేమ. మనలో ఇలాంటి అంటే ఏ అపోస్తులు ఏం చెప్పారమ్మా? వాళ్ళకి ఏం బోధించుంటారు? అయ్యా మీ కుటుంబంలో అనారోగ్యంతో మీరు బాగుపడతారు, మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇదిగో మీకు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చబడతాయి, ఇలాంటి బోధ చేసింటారా? అపోస్తుల బోధలో ఇలాంటి క్రమం ఉందా? అపోస్తుల బోధలు ఇలాంటి క్రమం ఉందా? ఎప్పుడుంది? ఇప్పుడు నేడు సమాజంలో ఉంది ప్రియమైన ఇలాంటి బోధ ఉంది, కానీ అపోస్తుల బోధలో ఇలాంటి క్రమం లేదు ప్రియమైన వాళ్ళరా. ఆత్మలను రక్షించే యొక్క వేట ప్రారంభించారు ప్రియమైన వాళ్ళరా. మనకి ఏమనిపిస్తుందమ్మా ఇప్పుడు చెరసాల నాయకుని యొక్క కుటుంబం చూసినప్పుడు? తెలుసా, ఆ కుటుంబం నుంచి కూడా ఆ కుటుంబం క్షేమాభివృద్ధి కలగలేదంటారా? ఆ కుటుంబం గురించి దేవుడు ఇందులో లిఖించాడు, రాయించాడంటే మనకు అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మనం అర్థం చేసుకోవాలి ప్రేమ. అంటే ఆ కుటుంబం ద్వారా వాళ్ళకున్న విశ్వాసము, ఆ పరలోక కుటుంబాన్ని అనుసరించి నడవాలన్న ఒక నిర్ణయము ఎంత గొప్పది ప్రియమైన వారు, ఎంత గొప్పది ప్రేమ. అలాగే భూమి మీద కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు ప్రియమైన వారులరా. ఎవరమ్మా ఇంకో కుటుంబం? అపోస్తుల కార్యములు 8-10 అధ్యాయమా? ఎవరమ్మా? కొర్నేలి ప్రియమైన వారులరా. ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన జీవితం, ఆ కుటుంబం అంతా ఎలా ఉంది ప్రియమైన వారులరా? ఇటలీ పటాలమడబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడకు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇలాంటి కుటుంబం భూమి మీద ఉందంటమ్మా. ఫస్ట్ ఎలాంటి కుటుంబం చూసుకున్నాం మనం? ధనవంతుని కుటుంబం. ఇలా ఆలోచించిందా? విస్తారమైన ఆస్తి ఉంది, తను బ్రతికినన్నాళ్ళు బాగా సుఖంగా బ్రతకడానికి ఆలోచించాడు, కానీ దాన ధర్మాలు చేసే పరిస్థితి వచ్చేసిందా? రాలేదు ప్రేమ. కానీ ఇంకా భూమి మీద ఒక కొర్నేలి లాంటి కుటుంబాలు ఉన్నాయి ప్రేమనరా. అలాంటి కుటుంబాల మీద ఎవరి దృష్టి పడిందంట? బా ఏంటి ప్రేమ, అలాంటి కుటుంబాలు ఉన్నాయంటే ఉన్నాయి ప్రేమనరా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్న ఒక నిర్ణయంతో ఉన్న కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? ఒక దేవదూతను పంపించి, ఎప్పేకి పంపించి, పేతురు ద్వారా సువార్త ప్రకటించిన తర్వాత ఏం జరిగిందమ్మా కుటుంబంలో? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుని కుటుంబంలో చేర్చబడ్డారు, పిలువబడ్డారు ప్రేమ. అలా కుటుంబము క్షేమాభివృద్ధిలో నడవబడింది ప్రేమ. వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి వాళ్ళు చూపిన చొరవ, తెగింపు చాలా గొప్పది ప్రేమైన వారు. అలా చాలా గొప్పది. చాలా కుటుంబాలు ఇంకా దేవుడు మనకు మాదిరికరంగా చూపించాడు ప్రేమ. అలా ఒకే రోజు కుటుంబం అంతా తీసుకున్నాము, బాప్తీసం తీసుకున్నాము అన్న ఒకసారి ఎత్తగలుగుతారు. ఒకేసారి కుటుంబం అంతా ఒకే టైంలోనే మేము బాప్తీసం తీసుకున్నాం. దేవుని వాక్యాన్ని మేము అది అక్కగారు ఒక్కరు కనపడుతున్నారు, అక్క చేయలేదు. ఆలోచించేయండి ప్రేమైన వాళ్ళు. చాలా అద్భుతం, చాలా అరుదుగా కనపడతారు ప్రేమైన వాళ్ళు, చాలా అరుదుగా కనపడతారు.
ఇలా అభివృద్ధి చెందిన కుటుంబము, ఆత్మీయంగా ఎదిగిన కుటుంబాలు ఎవరికి అవసరం అంటమా? సంఘానికి అవసరం. ప్రేమైన వాళ్ళరా, సంఘానికి చాలా అవసరం. ఆత్మీయంగా ఉన్న కుటుంబాలు సంఘంకి ఎలా అవసరం తెలుసా? అప్పుడు సంఘం కూడా ఏమవుతుందంటమ్మా? సంఘం కూడా ఏమవుతుంది? క్షేమాభివృద్ధిలో ముందుకు నడుస్తుంది. ప్రేమైన వాళ్ళ, సంఘము క్షేమాభివృద్ధిలో. ప్రతి కుటుంబము ఆత్మీయంగా ఎదగగలిగిన కుటుంబము, అందరూ విశ్వాసులైన యొక్క కుటుంబము ఇక పరలోకపు యొక్క కుటుంబానికి అనుసంధానంగా నడుస్తున్న కుటుంబము సంఘ క్షేమాభివృద్ధిలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలమ్మా? కుటుంబం క్షేమాభివృద్ధి అంటే మన ఆలోచన ఆర్థికంగా కాదు ప్రేమైన, ఆత్మీయంగా ఎదగడానికి, పరలోకపు కుటుంబానికి అనుసరించి నడవడానికి కొన్ని కుటుంబాలు మనం చూసాము. అలా అనుసరించకుండా చెడిపోయిన, తప్పు చేసిన కుటుంబాలను మనం చూసాం ప్రేమ. కానీ మనమందరము ఎలా ఉండాలంటే, ఈ భూమి మీద ఉన్న ఏ తండ్రి నామం బట్టి పిలువబడుతున్న ప్రతి కుటుంబము సంఘమునికి అవసరం. ప్రేమ సంఘానికి అవసరం. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధిలో చెందుతుంది. అప్పుడు సంఘం ఏం చేయాలన్నా? దేవుని జ్ఞానాన్ని ప్రకటించే విషయంలో సంఘం ఏం తీసుకోవాలమ్మా? బాధ్యత తీసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, సంఘము బాధ్యత తీసుకోవాలి. సంఘము దేవుని జ్ఞానాన్ని ప్రకటించే విషయంలో సంఘం ఏం తీసుకోవాలా? బాధ్యత తీసుకుంటే సంఘం ఏమైపోతుందంట? క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది. ప్రియమైన వాళ్ళ, ఎదుగుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ముగింపులోకి వచ్చేసామండి, నాకున్న సమయం ఉపయోగించి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు కలిసి ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మము గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించేను. ఈ బాధ్యత ఎవరికమ్మా? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఏముందంట? సంఘము ద్వారా క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటమ్మా? సువార్త ప్రకటింపబడాలి. ఎవరి ద్వారా సువార్త ప్రకటింపబడాలి? సంఘము ద్వారా. ఇప్పుడు సంఘములో ఎవరున్నారు? క్షేమాభివృద్ధి కలిగిన కుటుంబాలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ప్రియమైన వల్ల ఆత్మీయంగా ఎదగాలి. ప్రియమైన వాక్యములో ఎదగాలి. ప్రియమైన వల్ల అలాంటి కుటుంబాలు సంఘానికి చాలా అవసరం. ప్రియమైన ఎందుకు అవసరం అంటే, సంఘము ద్వారా లోకానికి ఏం జరగాలంట? సువార్త ప్రకటింపబడాలి. ప్రియమైన వాళ్ళ, అప్పుడు ఏమవుతుందంట? సంఘం ఏమవుతుందంట? క్షేమాభివృద్ధిలో నడుస్తుంది. ప్రియమైన సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధిలో నడుస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? అప్పుడు ఈ భూమి పుట్టక ముందే దేవుని ఆలోచన నిత్య సంకల్పంలో సంఘం ఏర్పడుతుందని, ఆ సంఘం ద్వారా అన్యజనులలో అందరికీ సువార్త ప్రకటింపబడాలని. ప్రియమైన వాళ్ళరా, అన్యజనులు అందరికీ సువార్త ప్రకటింపబడాలి. చూద్దాం రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ప్రకటించే వారిని పంపబడాలంటే ఎవరు పంపాలమ్మా? ప్రకటించే వారిని ఎవరు పంపాలి? ఇప్పుడు ప్రకటిస్తేనే కదమ్మా వింటారు. ఇప్పుడు ఎవరు పంపాలి ప్రకటించేవారిని? సంఘం. మనం ఏం చేయను? దేవుని జ్ఞానాన్ని ప్రకటించే విషయంలో సంఘము బాధ్యత తీసుకోవాలి. ప్రేమ ఎవరిని పంపించాలి?
ఎవరిని పంపించాలి ఇప్పుడు సంఘము? సువార్తికుని పంపించాలి ప్రియమైన వాళ్ళరా. ప్రారంభంలో ఎవరిని పెట్టాడు? కొందరిని అపోస్తులు గాను, కొందరి ప్రవక్తలు గాను, కొందరి బోధకులు గాను, కొందరి కాపర్లు గాను, కొందరిని ఉపదేశకులు. ఇప్పుడు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు. ఇప్పుడు ఎవరున్నారు? ముగ్గురున్నారు. వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారు. అంటే ఆ ముగ్గురి పాత్ర ఏంటి ప్రియమైన? సువార్త ప్రకటించడానికి ఎవరు చొరవ తీసుకోవాలంటే సంఘము చొరవ తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ సువార్త ప్రకటించాలంటే సంఘం ద్వారానే కదా. దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉంది సంఘము ద్వారా అన్యజనులు అంటే క్రీస్తు ఐశ్వర్యం అంటే సువార్త ప్రకటింపబడాలని చెప్పాం కదా. అదే చెప్తున్నాడు పౌలు గారు, మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు? రోమలను ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించరు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరములు. ఉత్తమమైనది ఏందమ్మా? ఉత్తమమైనది ఏంది? సువార్త ప్రకటించేవారు చాలా అవసరం ప్రియమైన వాళ్ళ. అది ఎవరు తీసుకోవాలంటే సంఘము తీసుకోవాలి ప్రియమైన వాళ్ళ. సంఘం. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అంత్యొకయ సంఘము ఎవరిని ఏర్పాటు చేసుకుందామా? చూద్దాం. 2వ వచనం చదవమ్మా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచబడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఎవరిని పంపిందంటమ్మా? అంత్యొకయ సంఘము ఎవరిని ఏర్పాటు చేసుకుంది సువార్త ప్రకటించడానికి? పౌలు బర్నబాను. ప్రియమైన వాళ్ళరా, పౌలు బర్నబాను ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన. పౌలు బర్నబాను అంటే సంఘము ఏర్పాటు చేసుకోవాలి ప్రియమైన. సంఘము అంతా అన్ని జనుల్లో సువార్త ప్రకటించాలంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించాలంటే సంఘం ఏం తీసుకోవాలంటే బాధ్యత తీసుకోవాలి ప్రియమైన. బాధ్యత తీసుకోవాలి. అలాగే సంఘము కూడా ఏం చేయాలో తెలుసా ప్రియమైన? సంఘము సత్క్రియల ద్వారా సత్యాన్ని ప్రకటించడానికి పూనుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు సంఘము సత్క్రియల ద్వారా అంటే ఏంటమ్మా? సత్క్రియలు అంటే ఏంటి? మంచి కార్యాలని, ఇంకా అదో వాక్య సంబంధమైన క్రియలు ప్రియమైన వాళ్ళ. అన్న ఇందాక చెప్పాడు ఏముండాలంట? క్రియ ఉండాలి ప్రియమైన. క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే ఏమవసరం అంటమ్మా? ఖచ్చితంగా ఏముందంటే వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఇంకా ఏం చేయమన్నాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనం చొరవ తీసుకోవాలి ప్రియమైన. అప్పుడు ఏమవుతుందంటమ్మా? సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి. అంటే సత్యవాక్య ప్రకారం, అంటే సత్యవాక్య ప్రకారంగా బ్రతుకుతుందంటే వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఏమైపోతుందంటే వాళ్ళంతా సత్యాన్ని ప్రకటిస్తున్నారు. సత్యం అంటే అపోస్తుల బోధ ప్రకటించేటప్పుడు ఏమైపోతుంది? సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రియమైన వాళ్ళరా. సత్యము క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఆలోచించి అంటే ఆ సంఘమునకు ఎవరుమా? యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. సంఘమును ఆయన శరీరమునకు మనమందరం ఏమైందన్నట? అవయములు అంటే ఫ్రెష్ అండ్ బోన్ అంటున్నాడు. అన్నంటే ఆయన దేహానికి మనమంతా ఏమంట? అవయములుగా, ఎముకలుగా మనమందరం ఏమైపోయినంట? అతుకబడి ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అతుకబడి ఉన్నామంటే మనమందరం ఇప్పుడు ఏ విధంగా ఉన్నామంట? సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే మనమందరంకు సంఘానికి ఆయన శరీరానికి మనమందరం ఏమంట? అతుకబడి ఉండాలి. ఇప్పుడు మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలు పనిచేస్తేనే కదమ్మా మనం బాగా ఉండగలుగుతాం. ఒకవేళ కన్ను పని చేయకపోతే ఒక కన్నుతో మొత్తం 100% సాటిస్ఫై చేయగలుగుతాం. ఒక చెయ్యి లేకపోతే, ఒక కాలు లేకపోతే ఆలోచన అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ఇదిగో సంఘములో అనే ఆయన శరీరానికి మనమందరం కూడా ఏమైపోవాలంట? ఆయన దేహానికి మనమందరము అవయములుగా, ఎముకలుగా అతకబడితేనే ప్రియమైన వారు కరెక్ట్గా మనమందరము పని చేయగలం. మన శరీరం అయితే ఏ విధంగా అయితే పని చేయగలుగుతుందో సంఘము కూడా అలా పని చేయగలుగుతుంది ప్రియమైన వాళ్ళ. సంఘం కూడా అలా పని చేయగలుగుతుంది. అప్పుడు సంఘం అలా పని చేయగలిగితే ఏమైపోతుందంటే సంఘము రోజు రోజుకు క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రియమైన వాళ్ళ.
రోజు రోజుకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే అప్పుడు సంఘం ఏమంటారా, సంఘం అంతా ఏమన్నా ఐక్యం కలిగి ఉండాలి. ఇప్పుడు అంత సంఘం అంతయు కలిసికట్టుగా పని చేయగలగాలి. ప్రియమైన వారరా, సంఘం అంతయు కలిసికట్టుగా పని చేయగలిగితేనే సంఘం ఏమైపోతుందంట, క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రియమైన సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. అదే చెప్తున్నాడు ప్రేమ. సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘానికి మనం అందరము అతుకబడి ఉండాలి. ప్రేమరా, మన శరీరంలో ఉన్న ఈ కీళ్ళు, ఈ మాంసము, ఈ బోన్స్, ఈ నర్రాలన్నీ దేహానికి ఏ విధంగా అయితే అతకబడ్డాయో, సంఘమును ఆయన శరీరానికి మనమందరము అతకబడితేనే ఇవన్నీ సాధ్యపడతాయన్న సంగతి మనం ఆలోచించాలి. అప్పుడు సంఘం ఏమైపోతుందంటమ్మా, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే మనమందరము సంఘం అంతయు కలిసి పనిచేసి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏర్పాటు చేయడానికి స్థానిక సంఘంలో జయరాజన్న ఆధ్వర్యం ద్వారా కలిసి పనిచేస్తేనే ఈ కూడిక సక్సెస్ అవుతుంది. ప్రేమ సక్సెస్ అవుతుంది. కానీ కొద్దిమంది అలా ఉండి కొద్దిమంది ఇలా ఉంటే ఈ కూడిక సక్సెస్ అవుతుందంటారా, సులువుగా ముందు కొనసాగుతుందంటారా? ముందుగా కొనసాగదు ప్రియమైన వాళ్ళరా, ముందుకు కొనసాగదు ప్రియమైన వారా. కాబట్టి సంఘమంతయు ఐక్యంగా ఉంటేనే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆయన శరీరానికి మనం అతకబడాలి ప్రియమైన, అతకబడే ఉండాలి. నేను ఓన్లీ ఎముకగా ఉంటాను, నేను అవయవంగా ఉన్నంటే అది అవుతుందంటారా ప్రియమైన? అలా కాదు. ఆయన శరీరానికి మనం అందరము ఇదిగో ఒక అవయముగా, ఒక బోనుగా మనం అతకబడితే ఖచ్చితంగా సంఘము క్షేమాభివృద్ధిలోకి నడుస్తుంది. ప్రియమైన వారరా, అలా ప్రారంభంలో ఉన్న సంఘము ఎవరమ్మా? ప్రారంభంలో ఉన్న సంఘం, ప్రారంభంలో సంఘం ఎక్కడ ఏర్పడింది? ఎక్కడ? కొత్త నిబంధనలు ఎక్కడ ఏర్పడిందమ్మా? ఇదిగో యెరూషలేములో. ప్రియమైన వాళ్ళరా, 8వ అధ్యాయము చూడండి ప్రియమైన, మనం ముగించుకుందాం. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఎప్పుడమ్మా? ప్రారంభంలో గొప్ప హింస కలిగినది ఎప్పుడు? అలా చెదిరిపోయిన వారందరూ ఎవరు? ఆదిమ సంఘలో ఉన్న అపోస్తులు, అంటే సంఘ సభ్యులు. అపోస్తులు అందరూ అక్కడే ఉన్నారు, ఎవరు చెదిరిపోలేదు. కానీ విశ్వాసులు చెదిరిపోయారు ప్రియమైన వారరా. అంటే యెరూషలేము సంఘము ద్వారా మొత్తం ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది ప్రియమైన. అంటే ఆ సంఘం ఏ విధంగా ప్రారంభంలో ఆ సంఘమున శరీరానికి వాళ్ళందరూ ఏమేమి ఉన్నారంట? అతుకబడి ఉన్నారు ప్రియమైన వారరా. అతుకబడి ఉన్నప్పుడు వారికి ఏం కలిగిందంటే అక్కడ హింస కలిగింది. హింస కలిగిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన కూడా వాళ్ళు ఏం చేశారంటే 4వ వచనం చదవమ్మా. కాబట్టి చెదిరిపోయిన వారందరూ సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేశారంటమ్మా? చెదిరిపోయిన కూడా వాళ్ళ యొక్క విశ్వాసం ఏమైందంట? సువార్త ప్రకటించడానికి వాళ్ళు నిలబడ్డారు ప్రియమైన వారు. అలా నిలబడిన వాళ్ళు ఒక్కచోట నిలబడ్డారా? ఏం చేశారంటే వాళ్ళందరూ చెదిరిపోతూ ఎక్కడైతే నిలబడిపోతున్నారో అక్కడ సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ముందు కొనసాగుతున్నారు ప్రియమైన వారు. ఎంత అద్భుతం ప్రియమైన వారు. సంఘాలలో చిన్న సమస్య వస్తేనే సంఘానికి రావడం లేదు నేడు ప్రియమైన వారు. రాకుండా కూడా అలా ఉన్నాడా? కానీ విశ్వాసంలో నుంచి తప్పిపోయే రోజులు ఉన్నాయి ప్రియమైన వారు. కానీ ప్రారంభంలో ఉన్న సంఘము, యెరూషలేము సంఘము ద్వారా మొత్తము ప్రపంచానికే సువార్త ప్రకటించే స్థితికి వచ్చేసిందంటే ఆలోచన చేయాలి ప్రియమైన. ఇప్పుడు సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటమ్మా? ఇప్పుడు సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి తెలుసా? సంఘము ద్వారానే దేవుని జ్ఞానాన్ని మనం ప్రకటించాలి ప్రియమైన. ఆ సంఘము సత్యవాక్యాన్ని పాటిస్తూ, అంటే దేవుని చెప్పబడిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ సత్యాన్ని ప్రకటించే సంఘంగా ఉండాలి ప్రియమైన. ఆ సంఘమంతా ఐకమత్యంతో అంతా కలిసి పనిచేస్తేనే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ ప్రారంభంలో ఉన్న సంఘం చెదిరిపోయింది. ఎలా చెదిరిపోయింది?
గొప్ప హింస కలిగింది కానీ చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యాన్ని ప్రకటించారు. ఎక్కడైతే సంచారం చేశారో అక్కడంతా సువార్త ప్రకటించి కొంచెం ముందు కొనసాగారు. ప్రియమైన వాళ్ళు, ఇలా ప్రారంభంలో ఉన్న యొక్క సంఘాన్ని చూసి మనకు మాదిరి తీసుకోవాలి. ప్రియమైన వాళ్ళు, వాళ్ళ ఐకమత్యంగా ఎలా అయితే పని చేయగలిగారో, అంత కలిసికట్టుగా పని ఏ విధంగా చేయగలదో నేడు ఉంది ఆ సంఘంలో. అంటే నేడు సంఘాలలో చాలా కరువైపోయింది. ప్రియమైన వాళ్ళు, కానీ అందుకే మనం చెప్పిన సంఘము ద్వారా దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలంటే సంఘము బాధ్యత తీసుకోవాలి. సంఘం బాధ్యత సత్యక్రియల ద్వారా సంఘం సత్యాన్ని ప్రకటించాలి. ప్రేమ సంఘం అంతయు ఐక్యమత కలిసి ఉంటేనే అప్పుడు సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. ప్రేమైన వాళ్ళ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కుటుంబ క్షేమాభివృద్ధి అంటే తెలుసుకుందాం ప్రేమ. కొన్ని విషయాలు, చాలా విషయాలు అందరికీ తెలుసు ప్రేమ, కానీ నాకు ఇచ్చారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాని మీరు ఇంకా చాలా గొప్పగా మీరు చెప్పగలుగుతున్నారు. అందు కాబట్టి ఇప్పుడు కుటుంబ క్షేమాభివృద్ధి అంటే ఏంటో, సంఘ క్షేమాభివృద్ధి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ప్రేమ. కాబట్టి ప్రేమనరా చెప్పబడిన ఈ మాటలని మరొక్కసారి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమనరా. రాయబడిన ఈ మాటల ప్రకారంగా మనం అందరం వాక్య పరిధికి లోబడి మనం మాట్లాడుకున్నాం. వాక్య ప్రకారంగా మనం అందరం బ్రతకడానికి మనం ముందుకు కొనసాగం. మన సంఘాలలో మనం ఎక్కడున్నా కానీ మనం సంఘము ద్వారానే జ్ఞానాన్ని ప్రకటించడానికి మనము సంఘ బాధ్యత తీసుకోవాలి. సంఘంలో మన వంతుగా మనం ఏ విధంగా ఉన్నామన్నది మనల్ని మనం పరీక్షించుకొని సంఘానికి పూర్తిగా సహకారం అందించే పిల్లలుగా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము పరలోకున్న కుటుంబానికి అనుసరించి నడవాలంటే అది సంఘం ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రియమైన అలా ఆలోచించి మంచి నిర్ణయంతో మనం అందరం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ మిమ్మల్ని మరొకసారి ఈ మాటల చేత మరొకసారి రేపుతూ నా మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. కన్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములునైనా ఇంతవరకు తండ్రి నీ యొక్క కృపలో దయలో నేను మమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చి మా నిమిత్తము మా బ్రతుకు నిమిత్తం మీరు ఎంతో జాగ్రత్తగా రాయించిన గొప్పదైన సంగతులు రండి. మీ పిల్లలపైన మేమందరము నీ ఆత్మ ద్వారా కొన్ని సంగతులు మేము చదివాము, పరిశీలన చేసాం తండ్రి. పరిశీలన చేసిన యొక్క గొప్పదైన సంగతులు తండ్రి, ఆ ప్రకారంగా మా కుటుంబాలునైనా నేను క్షేమాభివృద్ధిలో మేము ముందు కొనసాగుటకు సహాయించిన ఆత్మీయంగా బలపడుతూ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంగా మేము పిలువబడాలని, ప్రతి ఇక్కడ చేరిన మా అందరి కుటుంబాలు నీ కుటుంబంగా పిలువబడాలని, నీ యొక్క పరలోకంలో ఉన్న కుటుంబానికి అనుసంధానంగా చేసుకొని మిమ్మల్ని అనుసరిస్తూ మా యొక్క కుటుంబాలను ముందు కొనసాగించుటకు సహాయించండి. సంఘ క్షేమాభివృద్ధిలో సంఘం ద్వారా సంఘములో మేము గుడకనైనా గుడక సంఘం అంతయుగా ఐకమత్యంగా ఉంటూ ఇకనైనా సత్క్రియల ద్వారా మేమందరం సత్యాన్ని ప్రకటించే పిల్లలకు ఉండగలటకు సహాయించండి. ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ నేను ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మరొకసారి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇక ముందు మాట్లాడబోయే సేవకుని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ అందరి ద్వారా తండ్రి మీరే మహిమ పొందమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి, పేరు పేరున.